త్వరలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీష్కు కోపం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం ఉందని విమర్శించారు మల్లు రవి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తిరుగులేదని ఆయన ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. స్వయంగా రాహుల్ గాంధీ గారే బరిలో దిగి భారత్ జోడో యాత్ర 4500 కిలోమీటర్లు ఎండ, వాన, చలి లెక్క చేయకుండా సామాన్య ప్రజల మధ్యలో కాలినడకన కన్యాకుమారి నుంచే కాశ్మీర్ వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత దూరం ప్రజల మధ్యలో నడిచినటువంటి మొట్టమొదటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రతిరోజు నడుస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల బాధలను తెలుసుకోవటమే కాకుండా అనేక కులాల సమూహాల సమాహారంలాగా ఉన్న భారతదేశ కుల వ్యవస్థలో ఉన్న ప్రజలందరూ, అందులో చాకలి, మంగలి, గౌడ, యాదవ, కుమ్మరి, అదే రకంగా ముదిరాజు, ఎస్సీ, మాల, మాదిగ, మార్టీన, ఇంకా అనేక కులాల వాళ్ళు వాళ్ళ సమస్యలన్నింటినీ ఆ భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. ఈ బీజేపీ మోడీ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, మాట్లాడితే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెడతారని, ఏదైనా వారి అభిప్రాయాలని రచయితలు పుస్తకాలు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోన పెడతారని, కొంతమందిని పట్టపగులు చంపుతున్న ఉదంతాలు కూడా బయట